గురుగారు, మనం ఇప్పటి వరకు శ్రీకృష్ణుడిది భారతంలో చాలా చక్కగా వివరించారు. మరి భాగవతం గురించి కూడా మా వీక్షకులు కాస్త చెప్తారా? తప్పకుండా బంగారు, తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడైతే వేదవ్యాసుడు భారత కథ మనకు 1,00,000 శ్లోకాల్లో వర్ణించారో, అటువంటి భారతం రాసిన తర్వాత యుద్ధ పంచకమునుంది బంగారు, భీష్మ పర్వం నుంచి. ఇది రాసిన తర్వాత చాలా మానసిక బాధపడతాడు. ఒకనొకసారి బద్రీనాథ్లో సరస్వతి నదీ తీరంలో బాధపడతాడు. ఎందుకంటే ఈ భారతం రాసిందంతా కూడా అతని గుహ ఇప్పటికీ అక్కడ మన అనే విలేజ్ ఉంది లాస్ట్ భారతదేశానికి. అక్కడే వేదవ్యాసుని గుహ ఉంది, పక్కనే సరస్వతి నది ఉంటుంది. అక్కడి నుంచే పాండవులు స్వర్గారోహణ వెళ్ళారంటారు. అక్కడ బాధపడుతున్నప్పుడు నారదుడు కనపడతాడు. ఏంటి వేదవ్యాస బాధపడుతుంటే, లేదు నేను చాలా బాధగా ఉంది, యుద్ధఘట్టం అంతా రాశానంటే, అప్పుడు అంతెందుకు బాధపడతావు, భగవంతుని లీలలు ఒక పురాణంగా రాయి, భాగవత పురాణంగా. ఎందుకంటే 18 పురాణాలు రాశాడు వేదవ్యాసుడు. శాక్తేయ పురాణాలు 6 అని, శైవ పురాణాలు 6 అని, శివ పురాణాలు, విష్ణు పురాణాలు 18 పురాణాలు. కాబట్టి ఒక భగవంతుని లీలలను భాగవత పురాణంగా ఒక గ్రంథం రాయండి. అప్పుడు మొదలుపెట్టి ఆ భాగవత ఇతివృత్తాన్ని రాస్తాడు. ఎందుకు రాశాడంటే, ఎప్పుడైతే తను మానసికంగా కోల్పోయాడో, ఈ ద్వాపరయుగ నాథుడు సంపూర్ణ అవతార పురుషుడి యొక్క లీలలు, భగవంతుడు ఏ విధంగా లొంగుతాడు భక్తుడికి, పరిపూర్ణమైనటువంటి శరణాగతే ముఖ్యం, నీవు తప్ప నాకు ఇతరులు ఇవ్వలేరు అని మత్సుకి ఈ యొక్క భాగవత 12 స్కందాల్లో మనకు ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో అనువదించిన వాడు బమ్మెర పోతనామాత్రుడు, సహజ పాండితుడు. అందులో ఒక్కొక్క పద్యము కూడా కొన్ని ఘట్టాలు తీసుకుంటే, గజేంద్ర మోక్షం కానీ, వామన అవతారం కానీ, రుక్మిణీ కళ్యాణం కానీ, ఇవన్నీ తీసుకున్న సమయంలో అద్భుతమైన విషయాలు, అలాగే విధంగా నృసింహ అవతారం కానీ, ఇవన్నీ చెప్పబడినప్పుడు మత్సుకి ఒక పద్యం గజేంద్ర మోక్షం గురించి ఒక్క పద్యం చాలు శరణాగతికి. అది వింటేనే అసలు భగవంతుడు తను నమ్మినటువంటి వారికి, శరణాగతులకి రక్షణ ఇస్తాడనడానికి ఒక్క భాగవతంలో పోతన వర్ణించిన పద్యం, ఆ యొక్క ఒక్క పద్యంలోని ముసలి బారి నుంచి పడినటువంటి ఏనుగును ఏ విధంగా రక్షించాడు. యవ్వనిచే జనించు జగము యవ్వనిలో పలనుండు లీనమై, యవ్వనిడందుడిందు పరమేశ్వరుడెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, ఈశ్వరునే శరణంబు వేడెదన్. అద్భుతమైన ఒక పద్యం చాలు భగవంతుని గురించి, పరబ్రహ్మని గురించి. ఎవరి చేత ఈ లోకము సృష్టించబడుతుందో, ఎవరి చేత కాపాడబడుతుందో, ఎవరి చేత లయం గావించబడుతుందో, అటువంటి అనాది మధ్య లయుడు ఎవ్వడు, అటువంటి ఈశ్వరుడు శరణాగతిగా నీవు తప్ప నాకెవరూ లేరని రక్షించుగా అనే విధంగా ప్రార్థించినప్పుడు వెంటనే సిరిగింజెప్పడు శంకు చక్ర గద చేదోయి సైందింపడు అని మహావిష్ణువు లక్ష్మికి చెప్పలేదట, శంకు చక్రాలు ధరించలేదట. అభ్రగపతిని, గరుత్మంతుని లేకుండా నేరుగా వచ్చి ఆ యొక్క ముసలి బారుని ఏనుగును రక్షించ. ఆ ఒక్క పద్యం చాలమ్మా శరణాగతికి. భక్తి ఉన్న చోట భగవంతుడును. భక్తి అనగానే భగవంతునిపై ఉన్న అపారమైన అనన్యమైన ప్రేమ అనేది దానికి నిర్వచనం. ఎవరికైతే నిష్కల్మషమైన ఈ సర్వాంతర్యామిపై ఉన్న ప్రేమ. అలాగే రెండవది రుక్మిణి కళ్యాణ ఘట్టం ఇంచుక సూక్ష్మంగా ఒక పద్యంలో చెప్పుకుంటాం. ఆ రోజుల్లో రుక్మిణి తనకు కృష్ణుని వివాహం చేసుకోవాలని అనుకొని ఒక బ్రాహ్మణుని పంపిస్తుంది. అగ్నిద్యోతకుడు అతడు రాడు. ఆ సమయంలో పోతన వర్ణించిన ఘట్టం చాలా కష్టం. ఘనుడా భూసురుడేగను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుడిది తపుగా తలచెనో, విచ్చేయునో లేదు అని భ్రమపడుతుంది. ఆ సమయంలో వివాహానికి పూర్వం, ఇప్పుడు కూడా మన వివాహ వ్యవస్థలో వధువు కన్య
వివాహానికి పూర్వం గౌరీదేవి పూజ చేయడం అనేటువంటి ఒక ఆచారం. అలా ఆ రోజు గౌరీదేవి పూజ కోసం ఆ యొక్క పార్వతీదేవిని మొక్కడానికి రుక్మిణి వెళుతుంది. అప్పుడు అద్భుతంగా అమ్మవారిని అంటుంది ఒక మాట, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులాన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ హరిన్ పది చేయుమమ్మా మిమ్ నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని వర్ణిస్తుంది. ఈ పార్వతీదేవి నీవు తప్ప నాకెవలేదు. ఈ విధంగా మనకి ఎన్నో ఉన్నాయి. అలాగే రాసలీలలో చివరిగా ఒక పద్యం చెప్పి ఈ భాగవత ఇతివృత్తాన్ని ఎందుకంటే కాల వ్యవధిలో మనం ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఆ రాసలీలలో కూడా యమునా నది తీరములో గోపికలు అద్భుతంగా తన చీరలన్నీ ఎత్తుకుపోతే ఆ వెన్నకృష్ణ దొంగ కృష్ణ గురించి అక్కడ ఉండే పొదలను అడుగుతాయట. అది పోతన అద్భుతంగా వర్ణించాడు. కృష్ణుడి యొక్క పర్సనాలిటీ నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పెంచమువాడు నవ్వు రాజిల్లడి మోమువాడొకడు మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని కృష్ణుణ్ణి అతని యొక్క పర్సనాలిటీ గురించి వర్ణిస్తాడు. మనం ఎవరిని పోతే పలానా వాడు మా వాడు దొరికాడు అన్నట్టుగా అద్భుతమైన రాసలీలలో ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి బంగారు. ఈ విధంగా భగవంతుని యొక్క లీలలను వర్ణించింది భాగవత పురాణం. ఇది పరీక్షిత్ మహారాజుకు వారం రోజుల లోపల శాపం ఉందంటే వేదవ్యాసుని కుమారుడైన శుకుడు చెప్తాడు. అలాగే భారతాన్ని తన శిష్యులైనటువంటి వారిలో వైశంపాయనుడు జనమేజయుడు చెప్తాడు. ఈ విధంగా అద్భుతమైనటువంటి పంచమ వేదమైన మహాభారతం అలాగే పురాణమైనటువంటి మహాభాగవతం అద్భుతమైన రెండు కళ్ళుగా మనకు ఆదర్శంగా ఉంటాయి. ఇది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. స్వస్తి. ఆఖరి ప్రశ్న గురుగారు, మీరు అంటే తమిళనాడులో తెలుగు విద్యార్థుల కోసము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కదా, ఏ ప్రదేశాల్లో చేశారు చెప్తారు? చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మా. నేను ఏ విధంగా ఆధ్యాత్మిక ప్రగతిలో ఎదుగుతూ వచ్చానో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో నా గురువుల ఆశీస్సులతో ఆ కృష్ణ భగవానుడు కంచి పరమాచార్య స్వామి విజయేంద్ర ఆశీస్సులతో ఏదైనా గురువులు అలాగే మా ధ్యాన గురువులు రామచంద్ర మిషన్లో ఈ విధంగా నేను మా బాపూజీ మహారాజ్ కానీ చారీజీ కానీ ఇప్పుడున్నటువంటి దాదీజీ కానీ ఆది గురువులు అలాజీ ఇట్లా ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను అడిగిడే సమయంలో సాహితీ సేవగా కూడా నేను ఎన్నో దైవ పుస్తకాలు రాశాను. ముఖ్యంగా నేను మద్రాసులో మహానగరంలో తమిళ పాఠశాలలో గొప్ప పాఠశాల గాంధీజీ వివేకానంద స్వామి వచ్చిపోయిన పాఠశాల. అటువంటి పాఠశాలలో తెలుగు రాను క్రమంగా తగ్గిపోయినప్పుడు నన్ను మన సెక్రటరీ అడిగాడు, యు ఆర్ హైలీ క్వాలిఫైడ్, ఆర్ ఏబుల్ టు గో టు ధర్మపురి ఫారెస్ట్ ఏరియా, వీ విల్ అబ్జర్వ్ ఇట్ అన్నాడు. డెఫినెట్ నన్ను ఒక్కడనే తమిళనాడు గవర్నమెంట్లో అలా చేశారు. నాకున్న క్వాలిఫికేషన్ మెరిట్లో ఎలిబిలిటీ వెంటనే వేరెవర్ ఇట్ మేబీ ఐ వాంట్ టు డూ సర్వీస్ మై తెలుగు చిల్డ్రన్ అన్న. అప్పుడు ఫస్ట్ నన్ను 2003లో 10వ తేదీ మార్చి అనుకుంటారు అక్కడ నన్ను డెంకని కోట అని మద్రాసు మహానగరానికి 335 కిలోమీటర్లు. ఆ రోజుల్లో అది ధర్మపురి జిల్లా, తర్వాత కృష్ణగిరి జిల్లా అయింది. ఆ తర్వాత మద్రాసు మహానగరంలో 29 ఏళ్ళు పనిచేసినాక డెంకని కోటలో 14 ఏళ్ళు, తర్వాత తిరుపతి దగ్గర పల్లి పట్టుకొచ్చాను. ఆ తర్వాత చివరిలో హొసూరు చాలా గొప్ప పాఠశాల. ఇప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చక్రవర్తి రాజగోపాలాచారి చదివిన పాఠశాల అది. అందులో 5 సంవత్సరాలు 2005 నుంచి 10 వరకు పనిచేసి ఒక విధంగా ఉపాధ్యాయ సేవలు ఒక్కొక్క క్లాస్కి 200 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అలా 36 ఏళ్ళు ఉపాధ్యాయ జీవితం చేయడం, అది కూడా భగవంతుని ఆశీస్సులతో. ఒక అధ్యాపక జీవితంలో నా శిష్యులు ప్రశిష్యులు ఇతర దేశాల్లో ఉన్నారు, ఎంతోమంది అభివృద్ధికి వచ్చారంటే ఇటు ఆధ్యాత్మిక సేవ, అటు సాహితీ సంబంధమైనటువంటి అలాగే దెంకనికోటలో అక్కడ ఉండేటప్పుడు హొసూరులో ఉండేటప్పుడు అక్కడ పిల్లలకి నేను సీనియర్ మోస్ట్ తెలుగు పండిట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్పెషల్ గ్రేడ్ పండిట్గా రిటైర్డ్ అయిన 2009లో 2010 వరకు పనిచేస్తాను. అప్పుడు కొన్ని స్కూల్స్కి నేను అక్కడక్కడ సాహితీ సమావేశాలు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు విద్యార్థుల కోసమని అద్భుతంగా ఒక మోడల్ నోట్స్ రాశాను పరీక్షలకు. అట్లా అనేకమైన పుస్తకాలు, దైవ పుస్తకాలతో పాటు సాహితీ సంబంధంగా అలాగే మాధ్యమికంగా కూడా చేశాను. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా మా తల్లిదండ్రులు, రెండవది నేను ఇంత దూరం పైకి రావడానికి ఆధ్యాత్మికంగా మా అన్నగారు
నన్ను బలవంతంగా మద్రాసు మహానగరానికి వెళ్ళిపో సత్యనారాయణ గారు తీసుకెళ్ళడం బట్టి ఈ విధంగా నేను తర్వాత నేను హైదరాబాద్ రావడం, మా పిల్లలంతా కూడా పైకి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు 16 ఏళ్ళగా అనేకమైన టీవీ చోళ్ళలో చెప్పడం, నాకంటూ భగవంతుడు యొక్క ఆశీస్సులతో అంటే ముఖ్యంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి వారికి నేను పాద నమస్సులు అందిస్తున్నానమ్మా. కాబట్టి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈ విధంగా మనం ఆర్టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలుగా అద్భుతమైన విధంగా మనం అనేక విషయాలు ముచ్చరించుకున్నాం. చిరంజీవి అద్భుతమైన కుమారి లలితా సహస్రనామావళిలాగా ఎంతో ముద్దు ముచ్చటగా నవ్వు మందారంగా ఆధ్యాత్మికంగా అనేకమైన విషయాలు మా మనోరాలాగా అడిగామమ్మా. తప్పకుండా భగవంతుడు నీకు అన్ని క్షేమంగా ఈ సంస్థను పైకి రావాలని ఆశిస్తూ శుభం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. మీరు కూడా చాలా చక్కగా ఎన్నో విషయాలు ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ధర్మం గురించి అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఈ రోజుల్లో మీలాంటి గొప్ప వాళ్ళని కలవడమే అదృష్టం గురుగారు. చాలా సంతోషం. ఆశీర్వాదం నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. సంతోషం. థ్యాంక్స్.